అనుకుంటాను చాలా పర్యాయాలు బైబిల్ మిషన్ అప్పుడు చాలా బాగుంది, బైబిల్ మిషన్ బోధనలు అప్పుడు చాలా బాగున్నాయి, మన పెద్దల కాలంలో సన్నిధి బాగుంది, మోకాళ్ళ జీవితం బాగుంది, వారు మోకరించి గంటలు తరబడి దైవ సాన్నిధ్యము చేసేవారు, ప్రభు పాదాల వద్ద కనిపెట్టేవారు, ప్రభు ఏమి చెప్పారో వినేవారు, సుఖపడేవారు కాదు. కాళ్ళకు చెప్పులు లేని కాలం, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగారు, కనీసం చెప్పులు లేవు, చినిగిపోయిన పంచెలు, చినిగిపోయిన వస్త్రాలు. మా ఊరొచ్చిన బైబిల్ మిషన్ బోధకులు నన్ను సూది దారము తెమ్మని చెప్పేవారు. దాదాపుగా 18-20 చోట్లు చిరిగిపోయి ఉండేవి వస్త్రాలు. ఆ రోజుల్లో వారు మోకరించి ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చిన కాలము. మేడగదిలోకి ఎలాగైతే అగ్ని రావడం జరిగిందో అలాగూ దిగి వచ్చే కాలం. కానీ గమనించే మాట ఏమిటంటే రాను రాను కొంతమంది, నేను వేరే మిషన్లను గురించి మాట్లాడట్లేదు, మన సొంత ఇంటిని గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏ రీతిగా ఉండి ఏ దేవుడు పని కట్టుకొని 1938 సంవత్సరంలో జనవరి 31వ తేదీ దైవజనునికి ఎందుకు బయలుపరిచారు? బైబిల్ మిషన్ బయలుపరిచింది అబద్ధమా అసత్యమా? ఆ వృద్ధాప్యములో దైవజనుడు అసత్యము చెప్పుకోవలసిన అవసరం ఉందా? ఆయన పాటలు కానీ, పద్యాలు కానీ, మాటలు కానీ, ఆయన భక్తి కానీ ఉంటుంటే ఎవరైనా కానీ ఆయన అబద్ధాన్ని దీన్ని తెలియచేస్తారు అని అనగలరా? అంత టీచరుగా పనిచేసినా, వాటినిగా పనిచేసినా, బైబిల్ కళాశాల అధ్యాపకునిగా పనిచేసినా, సొంత ఇల్లు లేకుండా జీవించిన దైవజనుడు వచ్చినదంతా పేద ప్రజలకు ఆయనకు వచ్చిన జీతాన్ని, లూథరన్ వారిచ్చే జీతాన్ని పంచేసి సొంత ఇల్లు కూడా లేకుండా అలాగూ ఉన్నటువంటి దైవజనుడు. అందుకే ప్రభువా, నాకు సొంత ఇల్లు కూడా లేని నాకు ఎందుకు నాయనా బైబిల్ మిషన్, నాకెందుకు బయలుపరిచారు ఈ బైబిల్ మిషన్? ఇది ఎవరికైనా అమెరికా వారికి బయలుపరచండి, ఇంగ్లాండ్ వారికి బయలుపరచండి, డబ్బున్న వాడికి బయలుపరచండి, నాకెందుకని చెప్పి ఎందుకంత పట్టుపడతారు? అలాంటి బైబిల్ మిషన్ ఈరోజు ఎలాగుంది? అనుకున్నట్లుగానే ఉందా?